కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. తులరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ చేసి ఇలాగే మాట్లాడుతుంది. ఈ రోజున ఇలా జరగక మానదు. ఎందుకంటే జూలై మాసంలో 19వ తేదీన గోచార రీత్యా వీరికి ఇలా ఉండబోతుంది. ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏం జరగబోతుంది, ఆ స్త్రీ ఎవరు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, ఏ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పాలో వీరికి బాగా తెలుసు. కానీ కొన్ని వింత పరిస్థితులు, బలహీన క్షణాల్లో వీరి చుట్టూ ఉన్నవారు ఏమాత్రం కూడా వీరికి దగ్గరగా మాట్లాడినా కూడా వీరి గురించిన సమాచారం మొత్తం తెలిపేస్తూ ఉంటారు. వీరి బలహీనత తెలుసుకున్న వారు వీరి మీద ఎదురు దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతకులు అప్రమత్తత ఎక్కువ ఉండాలి. ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పుకోకపోవడం, కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. కోపం, ఆవేశం 100% ఉంటుంది. ఇక ఎక్కువగా మీకు కోపం వస్తుంది. ఎందుకంటే ఎదుటివారు మీ మాట వినకపోతే ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంటుంది. వారు మీ మాట వినాలి అనే స్వభావం ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికము. ఈ రాశి వారి దిన ఫలాల ప్రకారం ఈ రోజున రాత్రి సమయంలో వీరికి ఒక స్త్రీ ఫోన్ చేసి ఇలాగే మాట్లాడుతోంది. ఇక ఆ స్త్రీ ఇంట్లోని స్త్రీ కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు. వారు ఒక ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బు అడుగుతారు. మీరు లేవని చెప్పినా మిమ్మల్ని విసిగించేస్తారు. ఎలాగైనా వారి యొక్క కష్టాన్ని మీకు తెలియచేయాలంటూ పదే అదే మాట్లాడతారు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ధనం అడుగుతూనే ఉంటారు. మీకు ఒకానొక సమయంలో చాలా చిరాకు, కోపం వచ్చేస్తుంది. ఒక పాయింట్ దగ్గర ఏం చేస్తున్నారు అంటూ గొడవకు కూడా దిగిపోతారు. ఈ రోజున మీకు ఇలా అడగడం అస్సలు నచ్చదు. ఇలా అడగడం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులను బలవంతంగా క్రియేట్ చేయొచ్చు. మిమ్మల్ని మానసికంగా ఏదైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. మీలో ఉన్న చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఇక మీకు వారికి ఏదైనా గొడవ జరగడం, ఈ యొక్క గొడవ గురించి కావచ్చు, మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని చెదరగొట్టే విధంగా మాటలు కూడా మాట్లాడడం కావచ్చు. ఇలా చేస్తారు. వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి అప్రమత్తత అవసరము. ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. మౌనంగా ఉండండి. వారే వాగి వెళ్లిపోతారు. ఒకరికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ మీరు వారికి చేసే సాయం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అది మీకు, మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు. మిగిలిన అన్ని అంశాలు కూడా మీకు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ఈ రోజున నూతన కార్యక్రమం తలపెట్టాలి అనుకుంటే మంచి అవకాశమని చెప్పొచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఆ సమస్య నుంచి బయటపడబోతున్నారు. నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించుకోండి. అంతా మంచి జరుగుతుంది.